లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్. హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక నమస్కారములు. నా పేరు ఎస్ఎండి ఏజాజ్. చిలముత్తూరు మండలం కోడూరు సచివాలయంలో జేఎల్ఎం గ్రేడ్ 2గా విధులు నిర్వర్తిస్తున్నాను సార్. నా పైన మా మండల ఏఈ జయవర్ధన్ రెడ్డి మరియు టీడీపీ మాజీ కన్వీనర్ రంగారెడ్డి ఇరువురు నాపై దుర్భాషలాడిన విషయంపై ఈ వీడియో రూపంలో మీ దృష్టికి తీసుకొని వచ్చుచున్నాను. నాకు సహాయం చేయడం కొరకు అభ్యర్థిస్తున్నాను సార్. మీ చేతుల మీదుగా నా పరిధిలో కోడూరు గ్రామ పంచాయతీలో 15 మంది రైతులకు ఉచిత 25 kV ట్రాన్స్ఫార్మర్ అందుకున్న తర్వాత వారి పొలాలలో ఇన్స్టాలేషన్ కొరకు ఒక్కొక్క రైతు దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేయమని ఏఈ గారి ఆదేశించారు. ఆ పని నేను చేయడానికి నేను ఒప్పుకోలేదు. అప్పటి నుండి నాకు చాలా మెమోల మీద మెమోలు జారీ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఏఈ గారి వల్ల నాకు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చినాయి. తర్వాత నా తోటి సహచర ఉద్యోగస్తులు కానీ చాలా మంది ప్రతి ఒక్క గ్రామ పంచాయతీల్లో మీరు ఇచ్చిన 25 kV ట్రాన్స్ఫార్మర్స్ లో ప్రతి ఒక్కరూ ఒక ట్రాన్స్ఫార్మర్ కి 20,000 నుంచి 30,000 రూపాయల దాకా దండుకోవడం జరిగినది. దీంట్లో కొందరి పాత్ర వ్యక్తిగతంగా గోప్యంగా చెప్పలేకపోతున్నాం, కానీ దీంట్లో కొందరు అతనికి అండదండల వల్ల ఇతను చాలా రెచ్చిపోవడం జరుగుతా ఉన్నది. తర్వాత ఏమైనా మాట్లాడితే పైన నాకు డి రెడ్డే, ఈడ నేను రెడ్డే, కింద మా నాయకుడు రెడ్డే అనే రకంతో ఆయన నానా దుర్భాషలు ఆడుతున్నారు. బట్ ఈ విషయాన్ని నేను ఎవరికి చెప్పుకోలేని స్థితిలో చాలా బాధాకరమైన విషయంతో మీకు ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాం సార్. కోడూరు పంచాయతీ సుబ్రావపేట రెవెన్యూ గ్రామంలో చాన్ భాష అనే రైతుకి మీరు ఇచ్చిన 25 kV ట్రాన్స్ఫార్మర్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగినది. ఈ ట్రాన్స్ఫార్మర్ రైతు చాన్ భాష సూచించిన ప్రకారం ప్రభుత్వ పొరంబోకు భూమిలో లైన్ లాగడం జరిగినది. ఏఈ గారి ఆదేశాల మేరకే ఇదంతా చేసినాము. తర్వాత ఇటీవల నవంబర్ 2వ తారీఖున ఏఈ జయవర్ధన్ రెడ్డి గారు టీడీపీ మాజీ మండల కన్వీనర్ రంగారెడ్డిని కాన్ఫరెన్స్ కాల్లో తీసుకొని చాన్ భాష లైన్ ఇన్స్టాలేషన్ చేసిన ట్రాన్స్ఫార్మర్ తన పొలంలో లాగినానని నన్ను తీవ్రమైన దుర్భాషలాడుతూ వెర్రిపూక నా కొడక, వెర్రి నా కొడక, గాడిద నా కొడక, పోలు కట్టేసి కొడతాను, కేసు పెడతాను, గుద్ద బలిచిందరా, గుద్ద మూసుకొని ఆ లైన్ ని తీసేయి అని 2వ తారీఖున టైం 12 టైం నీకు ఇస్తున్నాను, ఇలా ఉచ్చరించడానికి వీలు కాని భాష వాడుతూ నన్ను దూషించడం చేశారు. ఈ రోజు అనగా నవంబర్ 6వ తారీఖున నేను నా ఉద్యోగరీత్యా చిలమత్తూరుకి వెళ్తున్న సమయంలో చెక్ పోస్ట్ లో నిలబెట్టి నన్ను వార్నింగ్ ఇవ్వడం జరిగింది. 2 రోజుల్లో ఆ లైన్ తీయకపోతే నీకు ఫోలు కట్టేసి అక్కడే నిన్ను నిర్బంధిస్తాననే మాట అనడం జరిగినది. ఇక్కడ ఉద్యోగం చేయలేకపోతున్నాం సార్. దయచేసి ఈ బాధాకరమైన పరిస్థితిలో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్. దయచేసి సామాన్యులైన మమ్మల్ని మీరు కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. నాకు జరిగిన ఈ అవమానం బాధగా గురి అయి పలువురికి సాయం అభ్యర్థిద్దాం అనుకోగా టీడీపీ మాజీ కన్వీనర్ రంగారెడ్డికి అందరూ బాసడగా నిలబడతారని నేను ఏది చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఎమ్మెల్యే గారు, మీ ద్వారా నాకు న్యాయం చేకూరాలని, నా ప్రాణానికి ప్రాణహాని ఉంది, దీనికి తగు చర్యలు తీసుకొని నా పైన దయ ఉంచవలసిందిగా కోరుచున్నాను సార్. దయచేసి ఏఈ జయవర్ధన్ రెడ్డి మరియు టీడీపీ మాజీ కన్వీనర్ రంగారెడ్డి మీద చర్యలు చేపట్టి నాలాంటి చిన్న ఉద్యోగులను సామాన్య ప్రజలకు అండగా ఉంటూ సాయం చేస్తారని నేను అభ్యర్థిస్తున్నాను సార్. దయచేసి కాపాడవలసిందిగా కోరుతున్నాను సార్. ప్రతిరోజు ఆయన ఫోన్ చేయడం టార్చర్ పెడుతున్నాడు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.